ఉంటే ఏంటంటే వాటర్ సమస్య చాలా ప్రధానంగా ఉంది. అవును. అంతకుముందు ఉన్న పరిపాలనలోనూ ఆ సమస్య తీరలేదు. ఇప్పుడున్న పరిపాలనలో తీరలేదు అంటున్నారు. అసలు అది వాస్తవమేనా? వాటర్ ప్రాబ్లం అయితే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక 2019 టు 2023 దాకా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి సంబంధించిన వర్క్లు ఏం జరగలేదు. ఎక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ మిరప తోటలకి ట్యాంకర్లతో తీసుకొచ్చి తళ్ళు పెట్టుకునే పరిస్థితి రైతులకి. ఆల్రెడీ పెట్టుబడి తడిసి మోపిడవుతుంది. దానికి అడిషనల్గా ఇది ఒకటి యాడ్ అవుతుంది. సో డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది. అది మొన్న మీరు గుంటూరులో కూడా ఈ మధ్య చూశారు. డెంగ్యూ ఫీవర్స్, మలేరియా ఫీవర్స్, వాటర్ ఇది పొల్యూట్ అయింది. ఇక్కడ అదే పరిస్థితి. అక్కడ కృష్ణా రివర్లో వాటర్ లేదు. ఆ ఉన్న వాటర్ కూడా పొల్యూటెడ్ వాటర్గానే ఉంది. ఆ వాటర్ని ఏదో 1-6 గ్రామాలకు ఇస్తున్నారు. సో ఆ వాటర్ మొత్తం పొల్యూటెడ్గానే ఉంది. అవి తాగి రోగాలు బారిన పడుతున్నారు. అగ్రికల్చర్కి వాటర్ లేదు, తాగడానికి వాటర్ లేదు, చేస్తా అన్న స్కీమ్లు ఏవి చేయలేదు, ఎత్తిపోతల పథకాలు ఏవి పెట్టలేదు. సో వాటర్ పరంగా మాత్రం బాగా డిస్టర్బెన్స్గా ఉంది. సెకండ్ వన్ రోడ్లు కంప్లీట్ చేస్తేనే నేను ఎలక్షన్కి వస్తాను, ఓటు అడుగుతానని చెప్పన్నారు. హడావుడిగా ఇంతకుముందు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో శాంక్షన్ అయ్యి టెండర్ వరకు వెళ్ళిన రోడ్ని వీళ్ళు 4 సంవత్సరాలు ముద్దు నిద్రపోయి లాస్ట్ ఎలక్షన్ కోసం హడావుడిగా చేపట్టిన ప్రాజెక్ట్ అది. దానికి కూడా భయంకరమైన అవినీతి చోటు చేసుకుంది. టిప్పర్లు అటు నుంచి చిప్స్ ఇక్కడికి వస్తే రోడ్డుకి సంబంధించి మెటీరియల్ ఇక్కడ నుంచి ఇసుక ఫ్రీగా ఇస్తారు. సో లారీకి అనేది ఎక్కడ పేమెంట్ జరగదు. ఆ డబ్బులన్నీ వీళ్ళ జేబులోకి వెళ్ళిపోతున్నాయి. ఆ వర్క్ సంబంధించిన ఈ మదర్ ఆఫ్ బ్రిడ్జెస్ చూసుకుంటే మీరు పైప్ లైన్స్ చేస్తున్నారు. మినిమం 100 టన్స్ కెపాసిటీతో డబుల్ రోడ్ అనేది వెళ్ళాలి. మినిమం వాళ్ళు వేసిన పైపుల కెపాసిటీ 50 టన్స్ టు 60 టన్సే ఉంటుంది. సో రేపు శాండ్ ట్రాన్స్పోర్ట్ లైన్ రివర్ పక్కకు ఉన్న ట్రాన్స్పోర్టేషన్ రోడ్స్ ఇవన్నీ. సో ఆ రోడ్లు కూడా ఇంతకుముందు శంకర్రావు గారు వేసిన రోడ్ల పరిస్థితి చూసాం. ప్లెయిన్ దోశ కనుక పేపర్ దోశ ఎలా వేస్తే ఎలా ఉంటుందో ఆయన వేసే రోడ్లన్నీ కూడా అలానే ఉంటాయి. ఇంతకుముందు కూరపాడు నుంచి అతులూరు వెళ్ళే రోడ్లు అలానే ఉన్నాయి. వేసిన 3 నెలలకే పోయినాయి. ఈ రోడ్డు కూడా అంతే. ఈజీగా మీరు చూడవచ్చు. చేసిన 3 మంత్స్కే రోడ్లు మొత్తం కూడా కంప్లీట్గా పేపర్ దోశలాగే ఉంటాయి. ఆయన అభివృద్ధి అది. పులిచింతలకి అక్కడ మాదిపాటు టు పులిచింతల రోడ్డు ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తాం, అది కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు కంప్లీట్ చేయలేదు. సో టోటల్గా ఈయన ఈ 5 ఇయర్స్లో చేసిన దాంట్లో ఎంతో కొంత బెటర్ అనిపించింది పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి. అది ఒకటి మాత్రం కొంచెం కంప్లీట్ చేస్తారు. మిగిలిన మొత్తం బ్యాక్ డ్రాప్స్ మేడం. రోడ్లు వేయలేదు, వాటర్ వేయలేదు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఇప్పుడు ప్రతికి సంబంధించి గిట్టుబాటు ధరలు లేవు. దానికి మినిమం రైతులకి అమౌంట్ దానికి నిధి ఏర్పాటు చేసి ఇస్తూ ఉన్నారు. సో అది కూడా వర్కౌట్ చేయలేకపోయారు. తాళచెరువు గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు వేసి కనీసం 600 ఎకరాల్లో పత్తి పంటను రైతులు నష్టపోయారు. ఎవరికి ₹1 కూడా ఇంతకుముందున్న కొమ్మాలపాటి శ్రీధర్ గారికి వాళ్ళకి ఆర్థికంగా ఎంతో కొంత అండగా నిలిచారు. అప్పుడు అధికారం పార్టీ ఎమ్మెల్యే మాత్రం కనీసం అటువైపు కన్ను కూడా ఎత్తి చూడలేదు. వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారాలు ఇవ్వలేదు. సో రైతులు నకిలీ ప్రతి విత్తనాలు, నకిలీ ప్రతి మందులతో కూడా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. వాటర్ లేక నష్టపోయారు, గిట్టుబాటు ధరలు లేక నష్టపోయారు. రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ చూస్తే ఇలా ఉంది. స్కీమ్స్, ఎత్తిపోతల పథకాలు ఎక్కడా కూడా ఏ అభివృద్ధి ఎక్కడా లేదు. 3 గ్రామాలకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి, అంబడిపూడి, కోనూరు, రుద్రవరం, అది మరుగున పడిపోయి కూడా 6-7 ఇయర్స్ అవుతుంది దగ్గర. ఈ 5 ఇయర్స్లో చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా నెరవేర్చుకోలేకపోయారు. టోటల్గా ఫెయిల్యూర్ గవర్నమెంట్, ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. సో నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందండి? నెక్స్ట్ వచ్చేది ఏమన్నమ్మా, పైన కూటమి వస్తుంది. ఇక్కడ భాష్యం ప్రవీణ్ గారు వస్తారు. క్లియర్ కట్ లెక్క 40% ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉంది. అది పోయినసారి 2019 ఎలక్షన్లో లీస్ట్ సిచ్యువేషన్ అది. అలాంటి సిచ్యువేషన్లోనే 40% ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉంది. సో జనసేనకి 6% ఓట్ బ్యాంక్ ఉంది అప్పుడు. సో జనసేనకి ఇంకో 3% ఇప్పుడు పెరిగిద్ది. 40 + 10 50% అమ్మ. దీనికి గవర్నమెంట్ వ్యతిరేకత ఓటు అనేది 5% యాడ్ అవుద్ది. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యాంటీ వైసీపీకి వర్క్ చేస్తున్నారు. సో ఇదంతా ఈజీగా మనకు 53% కనపడుతుంది కదమ్మా. ఇంకా రెండో థాట్ లేదు. పైన కూటమి వస్తుంది, ఇక్కడ ప్రవీణ్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో ఇంకా నో సెకండ్ థాట్.